నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది। రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నంలో జరిగిన మత్స్యకారుల వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లాలో 12,000కు పైగా మత్స్యకార కుటుంబాలకు 25 కోట్ల పైగా వ్యక్తిగత ఖాతాలో జమ। కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించిన వ్యాపార వర్గాలు। ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపుతో చీరాల్లో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత, పట్టణంలో ర్యాలీ మానవహారం చేపట్టిన వ్యాపారులు। నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవని వంటిది। చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం సీఎం ఆరిఫ్ నగదు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య। బాపట్ల జిల్లా రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద మత్స్యకారుల వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తూ ఉందన్నారు। మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు। శనివారం రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నం మండలం కొత్తపాలెం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద మత్స్యకారుల వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమం జరిగింది। ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు। మత్స్యకారులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కష్టపడి జీవనం సాగిస్తున్నారన్నారు। సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లుగా భావించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు। ఎన్నికల సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీల మేరకు మత్స్యకారుల వేట నిషేధ భృతిని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు। మత్స్యకారులకు అవసరమైన వలలు, బోట్లు, మోటార్ సైకిళ్లు వాహనాలను సబ్సిడీ కింద మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు। సముద్రంలో చేపలు పొదుగు కాలంలో మత్స్యకారులకు పనిలేని కారణంగా వారి జీవనోపాధి దెబ్బతినకుండా నిషేధ కాలంలో ఏప్రిల్ 15 నుండి జూన్ 16వ తేదీ వరకు 61 రోజుల పాటు వేట నిషేధ కాలంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు। సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు 61 రోజులకు కలిపి 20,000 రూపాయల ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు। ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు। నిజాంపట్నం దుండి ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు। ఈ సందర్భంగా బాపట్ల జిల్లాకు చెందిన 12,671 మంది మత్స్యకారులకు 25,34,20,000 రూపాయలు మెగా చెక్కును లబ్ధిదారులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అందించారు। మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల అనే చోట్లో నుంచి రాష్ట్ర స్థాయిలో ఈ ప్రోగ్రాం ని ప్రారంభిస్తూ ఉన్నారు। ఇదే సమయంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇవాల్టి నుంచి మత్స్యకార సేవలు అనే పథకం ప్రకారంగా ఏదైతే 61 రోజులు మత్స్య వేట నిషేధాన్ని పాటిస్తామో దాని యొక్క బ్రీడింగ్ సమయం కోసం ఈ వ్యవధిని మనము నిర్ణయించుకొని ఇస్తున్నాము। దీనికి సంబంధించి ఆయా కుటుంబాల వారు మరి వాళ్ళ వేట నిషేధం వల్ల వాళ్ళ వృత్తికి కలిగేటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా 20,000 రూపాయల్ని ఆ కుటుంబాలకి భరోసాగా ఇవ్వడం అనేది జరుగుతా ఉంది। మీ అందరికీ కూడా మెసేజ్లు అందుతాయి, ఈ డబ్బులు మీ అకౌంట్లలో డిపాజిట్ అయినట్టుగా కూడా 20,000 రూపాయలు। గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్ లో హామీ ఇచ్చారో అన్ని హామీలు క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసే దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రోజు ఏదైతే ఏప్రిల్ 15 నుంచి జూన్ 16 దాకా 61 రోజులు, జూన్ 15 దాకా ఈ 61 రోజులు ఏదైతే బ్రీడింగ్ పొదుగుదల జరుగుతా ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వేట నిషేధ కాలం పెడతారో ఆ నిషేధ కాలంలో పేద మత్స్యకార సోదరులకు అండగా ఉండాలి, వారి సేవలో మనం ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో నెరవేర్చుకునే అద్భుతమైన కార్యక్రమం ఈ మత్స్యకార సేవ। మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న 3 రోజుల ముందు దీని మీద ఒక వే ఫార్వర్డ్ చెప్పిన తర్వాత నిన్ననే అనుకున్న తర్వాత అద్భుతంగా ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అంటే వారే ముందుకు వచ్చి తప్పకుండా మన జిల్లాలో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది, 100% ఫిషర్మెన్ విలేజ్ అద్భుతం, అందరూ కూడా ఆ వృత్తి మీద జీవిస్తారు కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చి నన్ను కూడా తీసుకొచ్చినటువంటి మా కలెక్టర్ గారు, డైనమిక్ కలెక్టర్ గారు వెంకట మురళి గారికి, అలాగే వాళ్ళ డిపి ప్రభాకర్ గారికి, నాయక్ గారికి, ఇతర జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను। పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాలలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాలలోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి। పట్టణంలోని అన్ని ప్రధాన కూడలి ప్రాంతాల మీదుగా సాగిన ఈ ర్యాలీలో వ్యాపారస్తులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు।
కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య అని అమాయకులైన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని ముష్కరులు తూటాల వర్షం కురిపించడం దేశంలోని ప్రతి పౌరుణ్ణి కలిచివేసిందని పలువురు చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ చీరాల్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల్లోని అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి. పట్టణంలోని అన్ని ప్రధాన కూడలి ప్రాంతాల మీదుగా సాగిన ఈ ర్యాలీలో వ్యాపారస్తులు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. దేశంలోని ప్రజలందరూ ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా అందరం ఉగ్రదాడుల్ని ముక్త కంఠంతో ఖండించాలన్నారు. ఇదే క్రమంలో ఉగ్రదాడుల్లో అసువులు బాసిన మృతులకు కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. నిరసన ర్యాలీలో చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తులాబంధు వెంకట సురేష్ బాబు, కార్యదర్శి చిన్ని లీలాధరం, చీరాల ఎంజీసీ మార్కెట్ అధ్యక్షుడు చంద్రశేఖర్, టీటీఎంఈ అధ్యక్షుడు శ్రీరామ్ వేణుగోపాల్, కార్యదర్శి శ్రీమన్నారాయణ, వివిధ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు కిషోర్, శైలేష్, చీమకుర్తి బాలకృష్ణ, నాగేశ్వరరావు, బాలాజీ, నరేంద్ర, కేవి సుబ్బారావు, గురం రాఘవరావు, రవికుమార్, పివి సుబ్బయ్య, శ్రీరామచంద్ర, శ్యామ్ ప్రసాద్, బొంబాయి సురేష్, చేబ్రులు బాబాజీ, శబరి, బొల్షెట్టి స్వామి, వేమ, జనార్దన, నారాయణమూర్తి తదితరులు ఉన్నారు. ఈ రోజున పాకిస్తాన్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ర్యాలీలో బంద్ చేసి అన్ని వ్యాపార సంస్థలు కూడా పాలు పంచుకున్నాయి. ఈ ర్యాలీని చాలా జయప్రదంగా వాళ్ళు ర్యాలీ నిర్వహించాము. ఈ ఉగ్రవాదాన్ని తరిమి కొడతామని భారతదేశం నుంచి, ప్రపంచం నుంచే తరిమి కొడతామని మన మోడీ గారు చెప్పి ఉన్నారు. వారికి మద్దతుగా మేము ఎటువంటి నిర్ణయం వారు తీసుకున్న మా చీరాల వ్యాపారస్తుల తరఫున వారికి సంఘీభావంగా ఉండి సహకరిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 22వ తారీఖున ఈ నెల 22వ తారీఖున కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా మన ఉగ్రదాడిలో 28 మంది అమాయక హిందువులను ఉగ్రవాదులు అతి కిరాతకంగా అత్యంత దారుణంగా హతమార్చారు. దానికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మా చీరాల ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున నిరసన ర్యాలీని అత్యంత ఘనంగా నిర్వహించారు. అందరూ కూడా స్వచ్ఛందంగా వేలాది మంది ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పహల్గామ్ లో జరిగిన హిందువుల మీద జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఈ రోజు ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపు మేరకు చీరాల వస్త్ర వ్యాపారస్తులము మిగిలిన అన్ని సంఘాలు కూడా నిరసన ర్యాలీలో పాల్గొని నిరసన పూర్తిగా నిర్వహించినాము. భారతదేశ ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకున్నా ఎటువంటి దానికైనా సరే పూర్తిగా వ్యాపారస్తులను సహకరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మన చీరాల్లో నిర్వహించిన ఈ ర్యాలీకి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆర్థికంగా గాని మన అందరూ సహకరించారు. అలాగే టీటీఎంఏ కమిటీ వారికి, మహాత్మా గాంధీ మార్కెట్ కమిటీ వారికి, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారికి మరియు మిగతా సంస్థలన్నిటికీ ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే ఐక్యత ప్రతి ఒక్కరు ప్రతి విషయంలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. చీరాలలో పహల్గామ్ లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో బలైపోయిన అమాయక జీవులకు నిరసన తెలుపుతూ వారికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చీరాలలోని వర్తక సోదరులందరూ కూడా కలిపి ఉండేటటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున వారికి సానుభూతి నిరసన తెలియజేస్తూ హిందువులందరూ సంఘటిత భావంతో ఉండాలని, భారతీయులందరూ సంఘటితంగా ఉండి ఇలాంటి చర్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యతిరేకిస్తూ మన ఐక్యతను మరొకసారి చాటు చెప్పుకోవాలని, అట్లానే వేరే దేశస్తులు ఎవరైనా సరే మన దేశానికి వస్తే 150 కోట్ల మంది మనం అందరం ఒకటేనని నిరూపించుకోవాలని ఈ యొక్క నిరసన ర్యాలీ చీరాల నుంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్, అట్లానే కిరాణా మర్చెంట్స్, టెక్స్టైల్ మర్చెంట్స్ అసోసియేషన్, ఎంజీసీ మార్కెట్, జీడిపప్పు అసోసియేషన్, అట్లానే ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ అందరూ కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఒక్కసారి మా యొక్క భారతీయులు మరొకసారి చాటుకున్నారు. జై భారత్. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక స్తోమత లేని 16 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన నగదు చెక్కులను స్థానిక తెదేపా పార్టీ కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక స్తోమత లేని 16 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 25,83,320 రూపాయల నగదు చెక్కులను స్థానిక తెదేపా పార్టీ కార్యాలయంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు సంజీవని అన్నారు. ఆర్థిక స్తోమత లేని అనేక మంది ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ప్రయోజకరంగా మారిందన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు 1,50 లక్షల రూపాయలు పైచులకు సీఎంఆర్ఎఫ్ కింద చీరాల నియోజకవర్గానికి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున దాదాపుగా 25,84,000 రూపాయలు ఈ రోజు మీ అందరికి ఇవ్వడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి,
గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రోజన్నా కనీసం వాళ్ళ నాన్న పేరు మీద అయినా ఒక ఆరోగ్యశ్రీలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎప్పుడన్నా ఇచ్చాడా? ఈ రోజున కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలను ఏ రకంగా ఆదుకుంటున్నాడన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మన కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలన్న విషయాన్ని మీ మనస్సాక్షిగా మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పల్లపూడి శివుడు గారు పార్టీకి నా కోసం అతి భయంకరంగా కష్టపడి పనిచేశారు. ఆయన ఈరోజు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ముందుగా తెలిసినట్టుగా అయితే మేము ఆయన తీసుకెళ్లి బాగు చేయాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఇచ్చింది అది పెద్ద ఇష్యూ కాదు. ఆయనకి ఎంత చేసినా మేము తప్పే. మీ అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు కనపడకపోయినా అతను ప్రత్యక్షంగా మా వెనకాల ఉన్నాడు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం రావూరు రోడ్డు జంక్షన్ వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే క్రమంలో డ్రోన్ సహాయంతో వేటపాలెం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాల సహాయంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపడుతున్నట్లు చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని వేటపాలెం రావూరు రోడ్డు జంక్షన్ వద్ద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే క్రమంలో డ్రోన్ సహాయంతో వేటపాలెం ఎస్ఐ వెంకటేశ్వర్లు సీఐ శేషగిరిరావు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా చీరాల రూరల్ సీఐ శేషగిరిరావు మాట్లాడారు. డ్రోన్ కెమెరాల సహాయంతో జూదం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ట్రాఫిక్ సమస్య, శాంతి భద్రతల పరిరక్షణకు డ్రోన్ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. పోలీసులు భౌతికంగా వెళ్లని ప్రాంతాలకు డ్రోన్ పంపించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వేసవి దృష్ట్యా చీరాల మరియు ఎన్ఆర్ఎన్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్ సమీపంలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా మంచినీటి చలివేంద్రాన్ని చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు ప్రారంభించారు. వేసవిలో పాదచారులు ప్రజలు దాహార్తిని తీర్చేందుకు గాను చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు అన్నారు. వేసవి దృష్ట్యా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్ సమీపంలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా మంచినీటి చలివేంద్రాన్ని చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని పట్టణ వాసులు, పాదచారులు దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ముందుండడం అభినందనీయమన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిదాసు రామకృష్ణ, గురుప్రసాద్, నారాయణమూర్తి, రమేష్, మధు, గుద్దంటి రమేష్, రాఘవరావు, సుభాష్ని, పెనుకొండ శ్రీనివాసరావు, సుబ్బారావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. ఈ వేసవికాలం సీజన్ వచ్చి అన్ని చోట్ల కూడా పబ్లిక్ గ్రామం నుంచి టౌన్లోకి పనుల మీద వచ్చిన వాళ్ళకి వాటర్ సదుపాయం లేక చాలా చోట్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాకర్స్ క్లబ్ వారు ఈ గర్ల్స్ హై స్కూల్ జంక్షన్లో మంచిగా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అభినందించదగ్గ విషయం ఇది. ఎందుకనంటే మానవత్వం సన్నగిలిపోతున్న ఈ రోజుల్లో పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకి, అలాగే టౌన్లో ఉండి అందరికి కూడా వాళ్ళ దాహాన్ని తీర్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే కాకుండా ఇంకా మిగతా సందర్భాల్లో కూడా ఎక్కడైనా పబ్లిక్ అవసరమైన చోట ఈ వాకర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. 6 లక్షల పై చిలుకు ఖర్చుతో 68 కార్యక్రమాలు చేసాం. ఈ సంవత్సరం కూడా జనవరి నెలలో 9 కార్యక్రమాలు చేసాం, ఫిబ్రవరిలో 4 చేసాం, మార్చిలో 8 చేసాం, ఏప్రిల్ నెల ఈ రోజుకి 8వ కార్యక్రమం ఇది. ఇప్పటికి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రాబోయే డిసెంబర్ 31 వరకు ఇంకా 4 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం.
అతి త్వరలో 10 రోజుల్లోనే మన NRPM హై స్కూల్ గ్రౌండ్ లో సరస్వతి విగ్రహం మీద మండపం నిర్మించడం జరిగింది. దానికి సుమారు 85,000 రూపాయలు ఖర్చు అయింది. అతి త్వరలో ఎమ్మెల్యే గారిని పిలిచి వారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మన సిఐ గారు మన పిలవగానే మన ఆహ్వానాన్ని మన్నించి వారు వచ్చినందుకు సుబ్బారావు గారికి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శనివారం శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కట్టడి చేయడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాలతో తెల్లవారుజామున చీరాల రామ్నగర్ న్యూ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో పోలీసులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. వేసవిలో పాదచారులు ప్రజలు దాహార్తిని తీర్చేందుకు గాను చీరాల ఎన్ఆర్ మరియు పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు అన్నారు. వేసవి దృష్ట్యా చీరాల ఎన్ఆర్ మరియు పీఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చీరాల కస్తూర్బా గాంధీ బాలికల హైస్కూల్ సమీపంలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా మంచినీటి చలివేంద్రాన్ని చీరాల 1 టౌన్ సీఐ సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ సుబ్బారావు మాట్లాడారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని పట్టణ వాసులు పాదచారులు దృష్టిలో ఉంచుకొని చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ సేవా కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ముందుండడం అభినందనీయమన్నారు. ప్రజలు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ పోలిదాసు రామకృష్ణ, గురుప్రసాద్, నారాయణమూర్తి, రమేష్, మధు, గుద్దంటి రమేష్, రాఘవరావు, సుభాష్ని, పెనుకొండ శ్రీనివాసరావు, సుబ్బారావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండలు ఠారిస్తున్నాయి. ఇక రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. రాబోయే 3 రోజులు వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి మారణ హోమాన్ని సృష్టించిన క్రమంలో భారత్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్తాన్ తో సింధు నది జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై తాజాగా పాక్ తన అక్కసు వెలగక్కింది. సింధు నది జల ఒప్పందం అమలు నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్ట విరుద్ధమని పాక్ వ్యాఖ్యానించింది. ప్రపంచ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుండి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని వాదిస్తోంది. సింధు నది జలాల ఒప్పందం నిలిపివేతతో నేటి యుద్ధానికి తెరతీస్తున్నారని పాక్ వ్యాఖ్యానించింది. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం మరిన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. దాడి జరిగిన మరుసటి రోజే నరేంద్ర మోదీ ప్రభుత్వం పాకిస్తానీ వీసాలను నిలిపివేయడం వంటి అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశానికి వచ్చిన పాకిస్తానీ ప్రజలు ఏప్రిల్ 27లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. పాకిస్తానీలందరినీ బహిష్కరించాలని, పాకిస్తాన్ కు సంబంధించిన అన్ని వీసాలను రద్దు చేయాలని సూచన జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ల మంజూరుకు నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు సిద్ధం చేసింది. భర్తను కోల్పోయిన వితంతులను ఆదుకోవడం కోసం 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపారు. మే నెల 1వ తారీఖు నుండి వీరందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్లు జూన్ నుండి అందజేస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి ఈ కసరత్తు కొనసాగుతుంది. వచ్చే నెల తొలి వారంలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ఫోక్స్ వ్యాగన్ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయడానికి సిద్ధమైంది. సింగిల్ ఛార్జింగ్ తో 1000 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోడల్ ను చైనాలోని షాంఘైలో జరుగుతున్న ఆటోలో ప్రదర్శించింది. చైనాకు చెందిన భాగస్వామితో తయారు చేసిన ఈ కారు 2027లో ఉత్పత్తిని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. కృత్రిమ మేధస్సు ఇంటిగ్రేషన్ తో తయారైన ఈ 3 SUVలు సింగిల్ ఛార్జింగ్ తో 700 నుండి 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుంది. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ MS ధోని తన T20 కెరీర్ లో 400వ మ్యాచ్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్ లో ధోని ఈ ప్రత్యేక ఘనతను సాధించగలడు. 400 T20 మ్యాచ్ లో ఆడిన 4వ భారత ఆటగాడిగా MS ధోని రికార్డు సృష్టించనున్నాడు. 400 T20లో ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నారు. 456 T20 మ్యాచ్ లో ఆడిన రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో 412 మ్యాచ్లతో దినేష్ కార్తీక్ ఉండగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 407 T20 మ్యాచ్లతో 3వ స్థానంలో ఉన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రేపల్లి నియోజకవర్గం నిజాంపట్నంలో జరిగిన మత్స్యకారుల వేట, నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. జిల్లాలో 12,000కు పైగా మత్స్యకార కుటుంబాలకు 25 కోట్ల పైగా వ్యక్తిగత ఖాతాలో జమ.
కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాన్ని ముక్తకంఠంతో ఖండించిన వ్యాపార వర్గాలు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ పిలుపుతో చీరాల్లో స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేత, పట్టణంలో ర్యాలీ మానవహారం చేపట్టిన వ్యాపారులు. నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవని వంటిది. చీరాల నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం సీఎం ఆరిఫ్ నగదు చెక్కుల్ని పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.